వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఇప్పుడు యేసయ్య ఎవరిని క్షమించారు అనే మాట అనే అంశాన్ని గురించి ఒక 7 ప్రాముఖ్యమైన మాటలు త్వరగా మీకు జ్ఞాపకం చేసి, ఆ తర్వాత సిలువపై యేసయ్య యొక్క క్షమాపణను చూసిన మనము ఏం చేయాలో కూడా ఒకసారి ధ్యానం చేసుకొని స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. హూమ్ డిడ్ జీసస్ ఫర్గివ్? సిలువ పైన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని పలికిన యేసయ్య ఎవరిని క్షమించారు అంటే, హీ వాజ్ డెఫినెట్లీ ఫర్గివింగ్ ద సోల్జర్స్ హూ వర్ మిస్ట్రీటింగ్ హిమ్. ఆయనను చాలా నిర్దాక్షిణ్యంగా, చాలా కఠిన హృదయంతో, కొరడాలతో కొడుతూ, ఆయన తల మీద ముండ్ల కిరీటాన్ని పెడుతూ, ఆయనను అపహాస్యం చేస్తూ, ఆయనను గాయపరుస్తూ, బాధిస్తూ, ఒక మృగంలాగా, ఒక మనిషిలాగా యేసుని ట్రీట్ చేయలేదండి. నిజానికి ఆ రోమా సైనికులు ఎంత కర్కశంగా వాళ్ళు ప్రవర్తించారంటే, వారిలో ఎవరికి కూడా గుండె లేదనే అనుకోవాలి. అంత జాలి కానీ కనికరం కానీ లేకుండా ఆయనను చిత్రహింసలు పెడుతున్న ఆ సైనికులను యేసుక్రీస్తు ప్రభువారు క్షమించారు.